కృష్ణా జిల్లాలో మచిలీపట్నం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. వైసీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ టీడీపీ జనసేన కార్పొరేటర్లు ఘాటు విమర్శలు చేశారు. మచిలీపట్నంలో టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ జనసేన కార్పొరేటర్లు వైసీపీ పాలక వర్గంపై విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాటు అధికార దుర్వినియోగం చేసి చివరి రోజున వింత నాటకాలకు తెరలేపారని ఆరోపించారు. కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆఖరి సమావేశం గత సోమవారం నాడు జరిగిందండి. సోమవారం నాడు సాధారణ సమావేశం అని చెప్పి ఈ వైసీపీ ఎవరైతే అక్కడ 44 మంది వైసీపీ కార్పొరేటర్లు మేయర్ గారు ఉన్నారో సాధారణ సమావేశం అని చెప్పేసి ఆ ఎజెండాలు కూడా 2 పాయింట్లు, అది కూడా వర్కర్స్ చనిపోతే అమౌంట్ ఇచ్చే ఉద్దేశంతో సాధారణ సమావేశాన్ని పెట్టి అక్కడ టేబుల్ ఎజెండా అని పెట్టేసి 8 పాయింట్లు పెట్టేశారు. 8 పాయింట్లు ఏంటంటే పట్టాభి సీతారామయ్య గారిది, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిది విగ్రహ ప్రతిష్ఠ చేయాలి జెడ్పీ సెంటర్. ఆ సెంటర్ను కూడా భోగరాజు పట్టాభి సీతారామయ్య అని చెప్పేసి జెడ్పీ సెంటర్ పేరు మార్చాలి. అలాగే పొట్టి శ్రీరాములు గారికి, అలాగే రమణయ్య నాయుడు గారికి, అలాగే మన బాజాని గారు అని చెప్పి 28వ వార్డులో అలా 8 మంది మహానీయుల పేర్లు పెట్టేశారు. ఆఖరి కార్పొరేషన్ సమావేశంలో ఒక్కరోజు ముందు 8 మంది మహానుభావుల పేర్లు పెట్టి 8 సెంటర్ల పేర్లు పెట్టాలని చెప్పి పెట్టారు. దాంట్లో ఏదైతే మన మచిలీపట్నం నుంచి ఆంధ్ర బ్యాంక్ స్థాపించి కేడీసీసీ చైర్మన్గా ఉండి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మెమోరియల్ హాల్ కోసం ఎన్ఓసి ఇమ్మని గత 3 సంవత్సరాల నుంచి ఇదే కార్పొరేషన్లో మా టీడీపీ కార్పొరేటర్లు పోరాడుతుంటే, ఎందుకంటేనండి ఈ పేరి నానిగారు అనే ఆయనకి ఏదన్నా ప్రతిపక్షమైనా స్వపక్షమైనా వేరే నాయకుడు ఎదగడం ఆయనకి ఇష్టం ఉంటుంది. స్వయాన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారు, ఆనాటి ఎంపీ గారు మన బాలశౌరి గారు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడైన మన పట్టాభి సీతారామయ్య గారి పేరు మచిలీపట్నం ప్రజలకి, ఇక్కడ ఉన్న ప్రజలకి ఆయన చరిత్ర తెలియాలని ఇక్కడ 40 కోట్లు కేటాయించి మెమోరియల్ హాల్ కట్టమని ఆయన స్వయాన మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్థలం కోసం అని చెప్పి ఆయన స్వయాన ఒప్పించి స్థల సేకరణ చేసి దానికి మున్సిపల్ సమావేశంలో ఎన్ఓసి కోసం పెడితే ఎక్కడ బాలశౌరి గారికి పేరు వస్తుందని ఒకే ఒక కారణంతో స్వపక్షమైన సొంత పార్టీ అయినా దాన్ని వ్యతిరేకిస్తూ గత 3 సంవత్సరాల నుంచి ఎన్ఓసి ఇవ్వకుండా నానా రకాలైన ఇబ్బందులు పెట్టి ఆ పట్టాభి సీతారామయ్య గారికి ఆయన మచిలీపట్నం జన్మించినందుకు ఆయనకి సరైన గౌరవం ఇవ్వకుండా ఈరోజు ఆఖరి సమావేశంలో ఆఖరి సమావేశంలో 8 మంది నాయకుల పేర్లు పెట్టమని పెట్టారు. ఇది ఎందుకు పెట్టలా? 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్న భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్కి సైడ్కి ఎన్ఓసి ఇవ్వడానికి మీరు ఎందుకు పెట్టాలా? లాస్ట్ సమావేశంలో అది పెట్టకుండా ప్రజల్ని మాయ మాటలతో మీ రాజకీయ కుట్రలతో మోసం చేయాలి వాళ్ళని. ఇది మేము ఎజెండాలో పెట్టాము, ప్రతి సెంటర్కి ఒక మహానుభావుడి పేరు, కానీ ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకుందని ఉద్దేశం తెలియాలి మచిలీపట్నం ప్రజలకి, దీన్ని అడ్డుకుంది కూటమి ప్రభుత్వం అని తెలియాలని ఉద్దేశంతో మీరు ఆఖరి రోజు టేబుల్ ఎజెండాలో పెడతారా? ఎంత ఘోరం అండి మీ రాజకీయాలు. దీని ఒక మన మచిలీపట్నం కోసం మన ప్రపంచం కోసం కష్టపడిన నాయకుల కోసమా? మన మచిలీపట్నం చరిత్ర ప్రజలకు, చిరకాల ప్రజలకి, తర్వాత వచ్చే భవిష్యత్ తరాలు తెలియాలని చెప్పి భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ హాల్కి 40 కోట్లు తెస్తే మీరు ఆయన్ని విస్మరించి ఆయన అమానపరిచి అవమానపరిచి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని అవమానపరిచి ఆయనకి మెమోరియల్కి ఎన్ఓసి ఇవ్వకుండా నేను మున్సిపల్ సమావేశం ముగించారే, ఇది మీకు న్యాయమేనా? మీ రాజకీయ చరిత్రలో ఇది మచ్చగా మిగిలిపోద్ది. ఈరోజు నేను చెప్తున్నా, మేము ఒక వ్యాపార సంస్థ నుంచి వచ్చిన రాజకీయ నాయకుడైనా మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రాజకీయం లేకపోయినా నేను ఒక మనిషిగా, ఒక మచిలీపట్నం వాచిగా మాట్లాడుతుంది ఏంటంటే, మీరు ఒక రాజకీయ మచ్చదో వైద్యులు నిన్న ఆఖరి సమావేశంలో అన్నా ఆ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి ఆయన మంచి పేరు తెచ్చే విధంగా ఎన్ఓసి ఇస్తారని చెప్పి చాలా ఆశపడ్డాం. కానీ మీరు చేసిన కుట్రలు, మీరు చేసిన రాజకీయాలు భవిష్యత్తులో మీకు మీరు చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది.
ఈ మచ్చ బ్లాక్ డే నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశం, ఈ మచ్చ మీకు ఎప్పటికైనా గుర్తు ఉంటుంది అని ఈరోజు నేను మా టీడీపీ పార్టీ తరఫున ఒక కార్పొరేటర్గా ఆవేదన చెందుతూ చెప్తున్న మాటలు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.